కాకుండా మనకు నిలవనప్పుడే ఆయన ఎప్పుడో మంత్రి పదవికి రాజీనామా చేసినటువంటి మహానీయుడు కొండాలక్ష్మి బాపూజీ ఆయన ఈరోజు మనం స్మరించుకుంటాం. ఆయన తన మంత్రి పదవి 69లో విద్యార్థులపై జరిగిన దాడికి నిరసనగా ఇవ్వడానికి ముందు స్వాతంత్ర సమయంలో పాల్గొన్నాడు. ఈ దేశానికి స్వాతంత్రం ఆర్జించినటువంటి ఇప్పుడు మన కళ్ళ ముందు సజీవంగా ఉన్నవాడు చాలా తక్కువ మంది. అందులో మొన్నటి వరకు మన 98 సంవత్సరాల వయస్సులో దాదాపుగా ఆయన ఉన్నాడంటే చాలా ఆలోచన అంత స్పిరిట్లో ఆయన ఒక అద్భుతమైనటువంటి అంటే ఆ ఏజ్లో అసలు అంత ఫాస్ట్గా ఆలోచించగలడం మన ఎదురుగా తిరుగుతుండడం మన మిత్రుడిగా జ్ఞాపకం చేస్తాడు. ఇదే హాల్లో చివరిసారి బహుశా మీరే తీసుకొచ్చుంటారు. ఆయన ఇక్కడ అజిత్ సింగ్ గారు మంత్రిగా ఉన్నప్పుడు అజిత్ సింగ్ గారి రాష్ట్రానికి వచ్చినప్పుడు ఆయన సమావేశాన్ని మన విద్యార్థుల సమక్షంలో జరుపుకుంటే ఆ సభకు ఆయన హాజరయ్యాడు. ఇదే హాల్ ఇదే 57 నెంబర్లో ఆయన ఆలోచించాడు. సో అది నాకు చాలా జ్ఞాపకం. ఆయన స్పిరిట్ విధంగా అమేజింగ్ వస్తుంది. ఈ మలిదశ ఉద్యమంలో ఆయనకు చాలా దగ్గరగా తెలియనటువంటి ఒక గొప్ప అవకాశం నాకు దొరికినటువంటి కొద్ది మందిలో నిలబడి అటు విమలకరం తన సొంత విధాలుగా అదేవిధంగా నన్ను కొడుకులాగా ఆయన ఆలోచించినటువంటి ఒక సందర్భం ఉంది. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రం కోసం ఆయన పైన తప్పని ప్రత్యక్షంగా నేను చూడగలిగాను. మనందరం దూరంగా అంతకుముందు విన్నాం. ఆ తర్వాత అసోసియేట్ అయినాక ఆయనకు ఉన్నటువంటి ఆకాంక్ష ఎంత గట్టిదో ఏ విధంగా పదవులకు దూరంగా ఉంటూ అసలు దురప్రాయంగా మంత్రి పదవులు పెట్టిన తర్వాత ఈనాడు కూడా పదవి ఆశించకుండా సేమ్ కమిట్మెంట్తో ఉన్నాడు. అదేవిధంగా టీఆర్ఎస్ తన జలదృశ్యం దాన్ని ఆయన ఇచ్చేసాడు. తెలియదు మీ అందరికీ తెలుస్తుంది. ఆ జలదృశ్యం అనేటువంటి తన భవనాన్ని టీఆర్ఎస్ ఆఫీస్ ఇచ్చిన కారణంగానే ఆ భవనాన్ని మొత్తం ప్రభుత్వం స్వాధీనం చేసుకుని నేలమట్టలు చేసి ఈరోజు బిల్డింగ్ కట్టుకుంది ప్రభుత్వ భవనాన్ని. అందుకనే ఆయన చనిపోయిన తర్వాత అక్కడ కనీసం చివరి కోరికైనా మనం మన తృప్తికి ఆయన మన బిల్డింగ్ కావాలని అడగలేదు, కానీ మన తృప్తి కోసం అక్కడ దానం చేయాలనేటువంటి మనందరం కుటుంబ సభ్యులతో సహా ప్రభుత్వంతో మాట్లాడాల్సిన అవసరం అప్పుడు ఏర్పడాలి. చివరికి ఏదైతే అక్కడే తీసుకుపోయి ఆయన దానం చేసుకొని ఆరోగ్యంగా ఆయన కోరిక తెల్లారి ఈనాడు చాలా ప్రముఖత కూడా చూపించింది. మా అందరికీ కూడా ఒక చిన్న మనందరికీ ఒక సాటిస్ఫాక్షన్. తను ఏదైతే కోరుకున్నాడో ఆ భూమిలోనే ఆయన అంత్యక్రియలు నిర్వహించుకోగలిగామని నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్న ఈ సందర్భంగా అక్కడే ఒక స్మారక చిహ్నాన్ని ఒక విగ్రహాన్ని కూడా ప్రభుత్వం స్థాపించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే తెలంగాణ మనకు తెలుసు, మన కోసం ఎంతో మంది అమరయ్యారు, ఎంతో మంది విద్యార్థులు మనం కోల్పోయాం, ఎంతో మంది గొప్ప గొప్ప నేతలు కోల్పోయాం, ప్రొఫెసర్ జయశంకర్ కోల్పోయాం. తెలంగాణ చూడకుండా ఇట్లాంటి అందరూ మనం కోల్పోతూ వస్తున్నాం. అది అట్లాంటి వాటి చాలా మంది తెలంగాణ ఉద్యమంలో పోయిన వాళ్ళు ఈ రోజు కూడా ట్యాంక్ మండల విగ్రహాలు ఇప్పుడు మనం భయపడి వేరే విగ్రహాలు పెడితే ఊరుకోమని మన అందరం అంటే ముందు కోరం మీద విగ్రహం పెట్టి మళ్ళీ పాల విగ్రహాలు పెట్టేస్తారనేటువంటి పరిస్థితి. కాబట్టి తెలంగాణ సంస్కృతి మీద జరుగుతున్న దాడి, మన యొక్క ఉద్యమాల మీద జరుగుతున్న దాడి, మన విద్యార్థుల మీద జరుగుతున్న దాడి, ఉద్యమకారుల మీద దాడి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కాబట్టి అక్కడ ఈ వీటితో పాటు ఆచార్య కొండాలక్ష్మి బాపూజీ విగ్రహాన్ని కూడా అక్కడ నిలబెట్టాల్సిన అవసరం ఉంది. నేను గతంలోనే ముఖ్యమంత్రి గారిని విజ్ఞప్తి చేసిన మిగిలిన వాళ్ళు కూడా ఈరోజు ఇటు నాయకులు గారు మన ఇతర ప్రజాపతి కూడా తెలంగాణ ప్రాంతానికి చెందిన వాళ్ళు దీన్ని గట్టిగా పట్టుబట్టే స్మారక చిహ్నాన్ని అదేవిధంగా విగ్రహాన్ని ఆయన గురించి ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. ఆయన గురించి జ్ఞాపకం చేసుకుంటూ నేను మరొక సందర్భంలో ఏంటంటే 97 ఇయర్స్ ఏజ్ ఉన్నప్పుడు నేను తెలంగాణ రాష్ట్రం కోసం ఒక బస్ యాత్ర సంకల్పించాడు. తెలంగాణ జిల్లాలో మనం తిరుగుతా ఉన్నాడు. అప్పుడు మండు ఎండలు, పీక్ సమ్మర్. మేము ఒక 2-3 జిల్లాలు తిరిగిన తర్వాత నేనే అలసిపోయాడు. 97 ఇయర్స్ ఆయన అలసిపోలేదు. ఆయనకు మానుకుని మధ్యలో కొనసాగిన తర్వాత చెప్తే కూడా అంగీకరించకుండా పూర్తి జిల్లా పర్యటనలో పూర్తి చేశాడు. అంత పట్టుదల ఉంది దానికంత. మరి ఆ శ్రమ నాయకుడు ఇప్పుడు కూడా ఆశ్చర్యం అనిపిస్తుంది జ్ఞాపకం చేసుకుంటే. సో అది కంప్లీట్ చేసినా అనుకోదు. దానికంటే మించినటువంటి అనుభవం మాకు మన ఢిల్లీలో లేదు. ఆయన తీసుకొని మేము ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర ఒక దీక్ష కూర్చున్నాడు. స్వాతంత్ర సమయంలో కలిసి తెలంగాణ కోసం దీక్షను ఆయన నిర్వహించాడు. మీ అందరికీ జ్ఞాపకం ఉంటుంది. దానికి అప్పుడు నేనే కోఆర్డినేట్ చేశాను. అది ఎట్లాంటి చలి అంటే ఢిల్లీ చలి గురించి ఢిల్లీ వచ్చిన తెలుసుంటారు. అక్కడ కూర్చొని డిసెంబర్ అక్కడ ఆయన చలిలో కూర్చున్నాడు. మార్నింగ్ ఈవినింగ్ ఆ చలిలో కూర్చున్న తీరు కూడా ఇప్పటికి కూడా మర్చిపోలేదు. మనకి నేను నాకు కూడా ఆలోచించినటువంటి రామరాజు గారి ఇక్కడ ఉన్నటువంటి మిత్రులు ఇతర మిత్రులు కూడా అంత పురాణ పడిన చూపిస్తే మనకు అనిపిస్తుంది. మనకు తెలిసే దాంట్లో నాట్ ఈవెన్ 5% ఏమనిపిస్తుంది. అట్లాంటి వ్యక్తి తెలంగాణ అన్నది ఒకటి చాలా విషయాలు. సరే ఆయన అచీవ్మెంట్స్ గురించి వేరే విషయాలు నేను మీకు చెప్పాను, మీ అందరికీ తెలుసని. ఆయన బడుగు బలహీన వర్గాలు చేసినటువంటి సేవ, ముఖ్యంగా పద్మశాలి చేసినటువంటి సేవ అనేది అసలు వాళ్ళ ఎన్నో సభల లోపల వాళ్ళు చెప్తుంటే నేను విన్నాను. పోచంపల్లి లోపల ఆయన ప్రతికూలమైన ఒక విగ్రహాన్ని ఆయన గౌరవంతో వాడు ఏర్పాటు చేస్తున్నారు. ఆ సభలో చాలా మంది వ్యక్తులు మాట్లాడుతున్నప్పుడు రకరకాల విషయాలు ఆ
జాతి ఉన్నతి కోసం ఆయన చేసినటువంటి విషయాలు నాకు అప్పుడు వాళ్ళ ద్వారా తెలుస్తుంది. కాబట్టి ఆయన ఎప్పుడు కూడా నిరంతరం శ్రమిస్తూ ఉండేవాడు ఈ బడుగు బలహీన వర్గాల కోసం, వాళ్ళ ఉన్నతి కోసం, వాళ్ళకు ఒక రాజకీయ అధికారాన్ని కట్టబెట్టే దిశగా పూర్తిగా తెలంగాణకే ఒక రాష్ట్రం కావాలి అనేటువంటి దిశగా ఆయన చేసినటువంటి అవిశ్రాంత పోరాటం అనేది మనందరం కూడా స్ఫూర్తిదాయకంగా తీసుకొని రాబోయే రోజుల్లో మనం కూడా ఇంకా చివరి దశలో ఉన్నాం కాబట్టి ఒక పీక్ స్టేజ్ తెలంగాణ ఉద్యమం వచ్చింది కాబట్టి మిత్రుడు భాస్కర్ అన్నట్టు మన విధానాలు వేరైనా అందరం కలిసి ఒకటే ఒక లక్ష్యంతో ఉన్నాం కాబట్టి ఆ అంతిమ లక్ష్యం అయినటువంటి తెలంగాణ కోసం ఎన్ని రాష్ట్రాలను ఉన్నాయి వాటన్నింటి కూడా ఇట్లాంటి త్యాగ పురుషుల యొక్క త్యాగాలను స్ఫురణ పెట్టించుకొని అందరం కలిసి కూడా ఒక్క లక్ష్యం కోసం మనం కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది. ఆంధ్రప్రదేశ్ మనం ఒక రకంగా గుర్తు తెచ్చుకోవాలి. ఏం పాటినా సరే చూడండి డిసెంబర్ 9 ప్రకటన రాత్రి పడేది కానీ అట్లా మనం ఏకం కాకపోతుంది. మీ దగ్గరకి చాలా భయంకరమైన ఉపన్యాసాలు ఇస్తున్నాం కానీ ఏకత గురించి చివరికి ప్రాక్టికల్ వచ్చే వరకు ఎవరి దాన్ని వాళ్ళనే ఉంది. అందుకనే ఇప్పటిదాకా వాళ్ళ ఉద్యమంతో ఆడుకునేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఇప్పుడు చివరిసారిగా మనం ఒకసారి మిలియన్ మార్చులు చూసాం. ప్రజలందరూ ఏకమైన, విద్యార్థులు ఏకమైన, ఏకంగా వాడు రాజకీయ పార్టీలు నేతలు మాత్రమే ప్రజలందరూ కూడా ఏ జెండాలు చూస్తున్నాడు, ఎవరి జెండా ఆడబెట్టుకుని నడిచినా జెండాలు కూడా లక్షలాది మంది కనిపించింది. అటువంటి స్పిరిట్ అండ్ స్ఫూర్తి తెలంగాణ ప్రజల్లో ఉంది, విద్యార్థుల్లో ఉంది, యువకుల్లో స్ఫూర్తి లేని మంత్రులకు, రాజకీయ నాయకులకు, ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు, ఎంపీలకు, ముఖ్యంగా ఈ ప్రాంతం వాళ్ళు అవసరాలు కూడా స్ఫూర్తిగా మనకి చదువు. సో ఆ స్ఫూర్తితో విద్యార్థులు జనం ఇస్తున్న సందేశాన్ని మనం గుర్తు తెచ్చుకొని బాపూజీ సాక్షిగా ఈరోజు అందరం కలిసి ఒకటే ఒక లక్ష్యంతో ఉన్నాం కాబట్టి కనీసం అంశాల ప్రాతిపదికగా సరే పోరాటాన్ని చివరిసారిగా కొనసాగిస్తూ మనం సాధ్యమైన త్వరలో మన తెలంగాణ వనరులను దోచుకొని పూర్తిగా రాజస్థాన్ ఎలాగా మార్చి మనకు అభివృద్ధి తెలంగాణ అది రాకపోతే తెలంగాణ సాధించుకోవాలి. ఆ తెలంగాణలో అందరికీ కూడా న్యాయం జరగాలి, అది ఒక సామాజిక తెలంగాణ ఇవ్వాలనేటువంటి ఒక ఆకాంక్ష కూడా మాకందరికీ ఉంది. అది మీకు కూడా నాకు తెలుసు. ఆ దిశగా మనం చైతన్యంగా ముందుకు వెళ్ళి తెలంగాణ సాధించుకోవాలని ఆశిస్తున్నా. ఈరోజు మరొకసారి బాబుని స్మరించుకుంటూ వారి కోసం సంవత్సరాలు ఏర్పాటు చేసినటువంటి మిత్రుడు భాస్కర్కి ఆదరైనటువంటి మీ అందరికీ కూడా ఆ పెద్ద మనిషి గౌరవం ఇస్తూ మీరు ఈరోజు మౌనాన్ని పాటించారు. ఖచ్చితంగా ఆయన ఆత్మశాంతి నిజంగా రావాలంటే తెలంగాణ రాష్ట్ర సాధన ఒకటే దానికి మార్గం తప్ప మరొకటి కాదని మరోసారి మనవి చేస్తూ